ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 28వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అక్కడ ఆయన వారిని పరీక్షించెను. నిర్గమాకాండ గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనం. ఒక కర్మాగారాన్ని చూడడానికి వెళ్ళాను. తయారైన వస్తువుల నాణ్యతను పరీక్షించే విభాగంలోకి వెళ్ళాను. ఆ హాలు నిండా అనేకమైన చిన్న చిన్న గదులు ఉన్నాయి. ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో వ్రాసిపెట్టి ఉంది. కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికలు తిప్పుతారు. కొన్నింటిని తెగిపోయేదాకా సాగదీస్తారు. కొన్నింటిని సన్నని తగరంలాగా అయిపోయేదాకా పీడనానికి గురిచేస్తారు. ఆ విభాగం అధికారికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదు. ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనూ, వంతెనలు లేక భవనం కట్టడంలోనూ వినియోగిస్తే అది ఎంతవరకు పని చేయగలదో అతనికి తెలుసు. ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి. దేవుని బిడ్డల విషయంలోనూ ఇంతే. మనం పింగాణిలాగానో గాజులాగానో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. మనం ఆ దృఢమైన ఉక్కులాగా ఉండాలి. మెలికలు తిప్పినా, పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్నాభిన్నమైపోకూడదు. మనం గాజు ఇళ్లలో పెరిగే మొక్కలాగా ఉండడం ఆయన చిత్తం కాదు. మలమలమాడే ఎండలో నిలిచి ఉండే మర్రి చెట్టులా ఉండాలి. ప్రతి గాలికి చెదిరిపోయే ఇసుక తిన్నెల్లా కాదు. తుఫానులకి ఎదురు నిలిచే నల్లరాతి బండల్లాగా మనం ఉండాలి. ఇలా చేయడానికి ఆయన మనలను తన శ్రమల పరీక్షా విభాగంలోకి తీసుకువెళ్తుంటాడు. శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన స్వంత అనుభవాలు మనకు నేర్పిస్తాయి. విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే. అయితే మన బంగారాన్ని దేవుడు మూసలు వేసి దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండడాన్ని ఓర్చుకోవాలి. నిశ్చల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమల పెనుగాలులు కదిలించడం వల్ల యేసు మనకు చేరువైతే ఎంతో సంతోషం. ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుఫాను ప్రయాణం ఎంత మేలు. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.